మిత్రులారా, మీ ఉత్సాహాన్ని ఒక 10 నిమిషాలు ఓపిక పడితే మనం చాలా విషయాలు మాట్లాడుకునేది ఉన్నది. ఈరోజు ఉగాది పర్వదినమే కాదు, ఈనాడు ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన, పండుగ పూట శ్రీమంతులు తినే సన్న బియ్యం, పేదవాళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు కష్టాలలో నష్టాలలో మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ గుండెల్లో పెట్టుకొని కాపాడి మీ భుజాల మీద మోసి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మీరు మోసిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన, అదేవిధంగా మా సోదరిమణి మీ ఊరి కోడలు, మా ఊరి ఆడబిడ్డ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, కోదాడ శాసనసభ్యురాలు, వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని. మిత్రులారా, ఉగాది పండుగనే కాదు, మా మైనారిటీ సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం, రేపు రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు సీతక్క గారు, మిత్రులు మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచర సభ్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన యువ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ గారు, అదేవిధంగా మందుల సామ్యుల్ గారు, వేముల వీరేశం గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి శాసన సభ్యులు